ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్. మానకొండూరు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. రైతు బీమా, కళ్యాణలక్ష్మి పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉన్న పథకాలను రద్దు చేసిందని మండిపడ్డారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఇవ్వకపోతే పేదింటి ఆడబిడ్డల ఉసురు తప్పక తగులుతుందని అన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతు బీమా ఇవన్నింటినీ కూడా ఏదో ఒక నెపంతో కోర్టులో కళ్యాణలక్ష్మి ఆపమన్నదన్నటువంటి ఒక దురుద్దేశంతో, అలాగే రైతు బీమాని కూడా ప్రీమియర్ కట్టకుండా రైతుల మరణాలకు మళ్ళీ ఆత్మహత్యల వైపు ఉసుగొల్పే విధంగా తీసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి నిర్ణయాలకు నిరసనగా, ఈ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలకు నిరసనగా ఇక్కడ మానకొండ నియోజకవర్గంలో ఇలా గౌరవులు కేటీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆదేశానుసారం ఇక్కడ ధర్నా చేయడం జరిగినది. దీనికి భారీ ఎత్తున కదిలొచ్చినటువంటి మహిళా సోదరుమణులు, అలాగే రైతు సోదరులు కూడా మీరు అందరు చూస్తా ఉన్నారు. వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారు. నువ్వు తులం బంగారం ఏం అడగలే, నువ్వు ఇస్తాను, నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మా కేసీఆర్ మా పేద బిడ్డల పెళ్లికి ఇస్తానటువంటి కళ్యాణ లక్ష్మిని నువ్వు కొనసాగించాలి, ఇది బంధు పెట్టద్దు. ఎందుకంటే కళ్యాణ లక్ష్మి ద్వారా బాల్య వివాహాలు కూడా ఆగిపోయినాయి. ఒకప్పుడు ఆడపిల్ల ఉడితే అయ్యో అనేటోళ్ళు ఇలా ఆడబిడ్డ పడితే అదృష్ట లక్ష్యం పుట్టించు అనే విధంగా 10 సంవత్సరాలు 10,000 కోట్లతోని 12 లక్షల మందికి ఇలా లగ్గాల కళ్యాణ లక్ష్మి ఇచ్చినటువంటి కేసీఆర్ పథకాన్ని నువ్వు రద్దు చేయొద్దన్నటువంటి ఒక నిర్ణయాన్ని ఇక్కడ ఈ మహాధర్నా ద్వారా మేము తెలియజేయడం జరిగింది. అలాగే రైతు బీమా, రైతు బాగుండాలి, రైతుకు భరోసా ఉండాలి. రాత్రనక పగలనక వ్యవసాయం చేసే రైతు ఏదన్నా అనివార్య పరిస్థితుల్లో మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడద్దు. ఆ రైతు బిడ్డ భార్య అంటే అన్నపూర్ణగా భావించుకున్నాడు, ఆడబిడ్డ రోడ్డున పడద్దు, 10 మందికి అన్నం పెట్టే తల్లి అన్నటువంటి ఉద్దేశంతో రైతు బీమా 5 లక్షల రూపాయలు చేస్తే ఇవి 2 పథకాలను కూడా నీరు గార్చింది. కాబట్టి ఈ వెంటనే పునరుద్ధరించాలన్నటువంటి ఆలోచనతోని ఇవాళ ఈ ధర్నా చేయడం జరిగినది. ఈ విధంగా ఈ పథకాన్ని మాత్రం ఏమన్నా పత్రం చేస్తే ఖచ్చితంగా నీ పత్రం కొనసాగుతుంది. ఇక్కడ సమ్మక్క సారలమ్మల వారసత్వం ఉన్నది, సాకల ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఉన్నది, బెల్లి లలిత గొంతులు ఉన్నాయి. కాబట్టి ఆడబిడ్డలతో పెట్టుకున్నాడు ఎవడు కూడా బతికి బట్టగట్టలేదు, బాగుపడలేదు. కాబట్టి ఆడబిడ్డల ఉసురు మంచిది కాదు. కాబట్టి మీరు వెంటనే ఈ పథకాన్ని తిరిగి కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇలా మానకొండ నియోజకవర్గం కేంద్రంలోని ఇలా మేమందరం కూడా ఈ ధర్నా ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం.